కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో సుప్రసిద్ధంగా వెలిసినటువంటి సంతోషిమాత దేవాలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు 3 రోజుల ప్రయాణిక దీక్షగా జరగబడుతుందని మహాకుంభాభిషేక కార్యక్రమం జరగబడుతుందని ఈ కార్యక్రమానికి విశిష్ట ఆహ్వానితులుగా బ్రహ్మశ్రీ గంగారథ కేదారనాథ శర్మ గణపాటి హైదరాబాద్, బ్రహ్మశ్రీ గుడి చంద్రశేఖర్ శర్మ హైదరాబాద్ వారిని కావున భక్త జనులందరూ అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ సంతోషిమాత అనుగ్రహం పొంది తరించగలరని కోరుచున్నామని వైదిక నిర్వాహకులు బ్రహ్మశ్రీ మండలేము కాపర్తి శర్మ, పురోహితులు బ్రహ్మశ్రీ ఎలబాక వరప్రసాద్ శర్మ, బ్రహ్మశ్రీ మండలేముల దుర్గప్రసాద్ శర్మ, ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ రేవూరి వసంత్ శర్మ, సంతోషిమాత ఆలయ కమిటీ వారు తెలిపారు. శ్రీ గణేశాయ నమః, వాగ్దేవ్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సంతోషమాత దేవతాయై నమః. తెలంగాణ రాష్ట్రము కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో సుప్రసిద్ధంగా వెలిసినటువంటి శ్రీ సంతోషమాత దేవాలయంలో 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భక్తుల యొక్క సహాయ సహకారాలతో మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో 3 రోజుల కార్యక్రమం, త్రయాణిక దీక్షగా 3 రోజుల కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవచనము మరియు మండప స్థాపన, దేవత మూలమంత్రాది అగ్నిస్థాపనాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
కొంగు బంగారు తల్లి, కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారు తల్లి సత్యవతి మా యొక్క ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఇప్పటి వరకు కూడా అందరికీ అనుకున్నటువంటి పనులు నెరవేరి ఆ యొక్క తల్లి కృప చేత భక్తులందరూ కూడా అనేకంగా సందోహంగా ఉండి అమ్మవారిని ఈ యొక్క పుష్కర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో తాండవ కాశీ తుని తపోవనానికి చెందినటువంటి శ్రీ 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 సత్యానంద మహాస్వామి వారు అమ్మవారి యొక్క మహాకుంభాభిషేకానికి విచ్చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వర కృపా కటాక్షాలను పొంది ఆయురారోగ్యాలతో నిన్ను నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని కోరుతున్నాం.